వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేడు తాడిపత్రిలోని తన సొంత ఇంటికి వెళ్లనున్నారు. దాదాపు 15 నెలల తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రిలో తన సొంత ఇంటికి వెళ్లనున్నారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో తాడిపత్రిలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ప్రస్తుతం ఈ నేపథ్యంలో తాడిపత్రి వెళ్లడంపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ 15 మాసాల తర్వాత తాడిపత్రికి వెళ్లడం ఆనందంగా ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు భద్రత కల్పించారు. పోలీసులకు అన్ని విధాలా కూడా సహకరిస్తాను. తాడిపత్రి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తాను. తాడిపత్రిలో శాంతి భద్రతల పరిరక్షణకు నేను కృషి చేస్తానని చెప్పుకొచ్చారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. దానికి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే మనకి పర్మిషన్ ఇచ్చిందో లెటర్ కూడా మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోని తన సొంత ఇంటికి వెళ్లకుండా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది. ఒక వ్యక్తిని తన నియోజకవర్గానికి వెళ్లనివ్వకుండా ఎలా అడ్డుకుంటారో అని పోలీసులను ఘాటుగా ప్రశ్నించింది. సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఖర్చును దానికయ్యే ఏదైతే ఖర్చు ఉంటుందో ఆ ఖర్చు అంతా కూడా భరించాలని చెప్పి పెద్దారెడ్డికి సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ దిగి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారాయన. ఈ మేరకు పెద్దారెడ్డికి ఎస్పీ జగదీష్ లేఖ రాశారు. ఆ లేఖలో పెద్దారెడ్డి పోలీస్ భద్రతకు అయ్యే ఖర్చు వివరాలనిస్తామని, అది డిపాజిట్ చేయాలని తెలిపారు. దీనికి కేతిరెడ్డి పెద్దారెడ్డి అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డి పోలీసుల సూచనలు పాటిస్తాను, తాడిపత్రిలో శాంతి భద్రతల పరిరక్షణకు నేను కృషి చేస్తాను అని చెప్పి ఆయన కూడా స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము పెద్దారెడ్డికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. తాడిపత్రిలో 15 నెలల తర్వాత ఎట్టకేలకు ఆయన అడుగు పెడుతున్నారు సుప్రీంకోర్టు పర్మిషన్ తర్వాత. సో పోలీసులు కూడా దానికి యాక్సెప్ట్ చేసి వాళ్ళు లెటర్ ఇచ్చి కొన్ని నియమ నిబంధనలతో కూడిన ఒక లెటర్ కూడా ఇచ్చారు. సో ఏంటి, ఎప్పుడు వెళ్ళబోతున్నారు, ఏ టైంకి వెళ్ళబోతున్నారు, పోలీసులు ఏ విధంగా భద్రత ఏర్పాటు చేశారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి? మౌనిష కొద్దిసేపటి క్రితం తిమ్మంపల్లె తన సొంత గ్రామంలో శ్రీ వెంకటేశ్వర ఆలయంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి పూజలు చేసి తాడిపత్రిలో తన సొంత ఇంటికి బయలుదేరారు. అయితే సుదీర్ఘ విరామం తర్వాత దాదాపు 15 నెలల తర్వాత ఆయన తాడిపత్రిలోని తన సొంత ఇంటిలో అడుగు పెట్టనున్నారు. ఇందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఏఎస్పీ రోహిత్ చౌదరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అయితే ఇందుకు తాడిపత్రికి భద్రతా పరంగా అయ్యే ఖర్చు అంతా పెద్దారెడ్డి భరిస్తున్నారు. పెద్దారెడ్డి భరించమని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ మేరకు డిపాజిట్ చేశారు. ఆయనకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆయన తిమ్మంపల్లె నుంచి బయలుదేరారు. మరికొద్ది గంటల్లో, అంటే దాదాపు గంటన్నర లోపు ఆయన తాడిపత్రిలోని తన సొంత ఇంటిలో అడుగు పెట్టనున్నారు. మౌనిష, పోలీసుల భద్రత గురించి ఇక్కడ మనం మెయిన్ గా మాట్లాడుకోవాలి. గతంలో ఎన్నోసార్లు ప్రయత్నించినా కూడా పోలీసులు చాలా సార్లు అడ్డుకున్న పరిస్థితి. తాడిపత్రికి రావద్దని చెప్పి హైకోర్టులో పోలీసులే పిటిషన్ వేసిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. సో ఇప్పుడు పోలీసులు ఏ విధంగా స్పందిస్తున్నారు? మౌనిష, హైకోర్టులో పోలీసులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సందర్భం కూడా జరిగింది. అయితే తాడిపత్రిలో శాంతి భద్రతల సమస్య ఉంది. ఈ కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెడితే జేసీ వర్గం దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి, ఉద్రిక్తలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పోలీసులు అప్పటి నేపథ్యంలో హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సుప్రీంకోర్టుకి వెళ్లారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. అయితే సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు జడ్జి ప్రశ్నించారు, తన సొంత నియోజకవర్గంలో తన సొంత ఇంటికి వెళ్ళడానికి ఆయన అడ్డుకోవడం ఏంటి అని పోలీసుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సుదీర్ఘకాలం తర్వాత, దాదాపు 15 నెలల తర్వాత సుదీర్ఘ పోరాటం చేసి కేతిరెడ్డి పెద్దారెడ్డి తన సొంత ఇంటిలో అడుగు పెట్టనున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఈ ఇష్యూ నడుస్తానే ఉంది. ఎన్నికల తర్వాత ఆయన తాడిపత్రిలో తన సొంత ఇంటికి వెళ్ళడానికి
రకరకాల ప్రయత్నాలు చేసినా తిమ్మంపల్లి నుంచి బయలుదేరిన ప్రతిసారి ఆయన్ను ఏదో ఒక గ్రామం వద్ద పోలీసులు అడ్డుకోవడం జరిగింది, నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నోటీసులపై ఆయన హైకోర్టుకు వెళ్లారు. పోలీసుల మీద పలుసార్లు పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ తాను తాడిపత్రిలో తన సొంత ఇంటికి వెళ్లకోకుండా అడ్డుకుంటున్నారని ఆయన పలుసార్లు ఆరోపణలు చేశారు. అయితే చివరికి ఎట్టకేలకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం, సుప్రీంకోర్టు ఆదేశాలు రావడంతో ఎస్పీ జగదీష్ గారు ఒక లేఖ రాశారు. 5వ తేదీ తర్వాత మీరు ఏ రోజైనా తాడిపత్రికి రావడానికి డేట్ ఫిక్స్ చేసుకోండి, దాని ప్రకారం మేము మీకు భద్రత కల్పిస్తాము సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అని చెప్పి జగదీష్ గారు లెటర్ రాశారు. ఆ లెటర్ ని ఆధారం చేసుకొని 5వ తేదీ నిన్ననే తాడిపత్రికి రావాలనుకున్న పెద్దారెడ్డికి పలు ఫెస్టివల్స్ ఏదైతే వినాయక చవితి, ముస్లింల పండుగ ఈ వరుస నేపథ్యంలో రావడంతో ఆయన ఈ రోజుకి వాయిదా వేసుకున్నారు. అయితే ఈ రోజు ఆయన తిమ్మంపల్లిలో తన సొంత గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి ఆయన తాడిపత్రికి బయలుదేరారు. ఒక గంటన్నరలోపు ఆయన తాడిపత్రి చేరుకొని ఉన్నారు. అయితే సుదీర్ఘ కాలం తర్వాత ఆయన తాడిపత్రికి వస్తుండడంతో వైసీపీ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆ ఇంటికి చేరుకొని ఉన్నారు. అయితే ఇదే క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా కార్యకర్తల సమావేశం పెట్టుకోవాలన్నారు, కానీ సుప్రీంకోర్టు ఆదేశాలు, పోలీసు సూచనలతో ఆయన వాయిదా వేసుకున్నారని మనకు సమాచారం అందుతుంది. మౌనిష, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కిరణ్, చూస్తూ ఉన్నాము సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ దిగి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతిచ్చారు.